హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ మేల్కోట్ అయ్యంగార్ స్టైల్ పులిహార. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఛానల్లో చింతపండుతో పులిహార ఆల్రెడీ చేశామండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మేల్కోట్ అయ్యంగార్ స్టైల్ పులిహార ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా రైస్ కుక్ చేసుకోవడానికి మందపాటి గిన్నెలోకి 2 గ్లాసుల రైస్ని తీసుకోండి. వెయిట్లో 1/2 kg రైస్ అండి. ఈ రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున 4 గ్లాసుల వాటర్ పోసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించండి. ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటెతో రైస్ని ఒకసారి బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి రైస్లోని వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోండి. అన్న నీరు తీసేలోపు మన చింతపండు నానబెట్టుకుందామండి. మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి ఒక పెద్ద ఆరెంజ్ చింతపండు అంటే వెయిట్లో 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని ఈ దినుసులు 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇలాగ వేగిన తర్వాత 10 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఎండుమిరపకాయలు బాగా గలగలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఈ దినుసులను ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత అదే ప్యాన్లోకి పులిహార తాలింపు పెట్టుకోవడానికి 1/2 కప్పు దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్ కన్నా కొద్ది తక్కువ పల్లీలను వేసుకొని పల్లీలను కొద్దిగా దూరగా ఫ్రై చేయండి. పల్లీలు ఇలాగ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలాగ వేగిన తర్వాత 5 ఎండుమిరపకాయలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, 1 రెమ్మ కరివేపాకును వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
తర్వాత ఈ తాలింపుని గిన్నెలోకి తీసుకొని ప్రక్కన పెట్టుకోండి. చింతపండు గుజ్జును ఉడికించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోండి. గుజ్జు మరీ పలుచగా ఉండకూడదు, అంటే కొద్దిగా చెక్కగా ఉంటేనే మనకి చింతపండు గుజ్జు త్వరగా అవుతుందండి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ బెల్లము, 5 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చింతపండు గుజ్జును లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఉడికించుకోవాలండి. ఇలాగ చింతపండు గుజ్జు బాగా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు ఇది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న దినుసులు మిక్సీ పట్టుకుందామండి. ఈ దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో తీసుకొని పావు టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు రైస్ని చూద్దామండి. రైస్లో వాటర్ అంతా పోయి అన్నం పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెడల్పాటి బేసిన్లోకి రైస్ని తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పులిహోరని కలుపుకుందామండి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు, మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి, ఉడికించుకుని చింతపండు పేస్ట్ని వేసుకొని అన్నం మొత్తం కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలాగ చింతపండు గుజ్జు, కారపొడి బాగా కలిసేటట్టు నెమ్మదిగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మనైన మేల్కోట అయ్యంగార్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ మేల్కోటి అయ్యంగార్ స్టైల్ పులిహోర రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురం.